కార్యక్రమంలో తీసుకొస్తారు. దయచేసి అందరు లేచి నిలబడాలి. ఈ కార్యక్రమంలో తొలి అంకంగా అలంకరించబడిన వాహనం బయలుదేరింది. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరియు గౌరవ గారిని వేదికపైకి రావడం చక్కగా జరిగింది. చక్కటి వాద్య బృందంతో చక్కటి ప్రదర్శనతో మిత్రులారా, 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ మరియు స్థానిక సంస్థల గారులకు, జిల్లా అధికారులకు, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తేదీ నుండి అమలులోకి వచ్చి గణతంత్ర దేశముగా అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశం గణతంత్ర దేశముగా రూపుదిద్దేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మొదలుగు స్వాతంత్ర సమరయోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగం కోసం కృషి చేసిన రాజ్యాంగవేత్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన పథకం అభయహస్తం అమలు చేయుచున్నది. ఇది తెలంగాణ ప్రజలకు ఒక రకమైన పండుగ. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రజాపాలన పథకానికి దరఖాస్తు చేసుకున్న పేదలు లేదా పేదరికం కంటే దిగువ ఉన్న పౌరులు రాబోయే అన్ని పథకాల ప్రయోజనాలకు పొందుతారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలకు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,71,19,995 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 54,79,98,000 రూపాయలు లబ్ధి చేరుకుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల్ జిల్లాలో 6,964 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాం. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి స్థానిక సంస్థలకు, జిల్లా అధికారులకు, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ 76వ భారత అనేటువంటి ఆ పాట వారు చేయాల్సి ఉంటుంది. తర్వాత అన్నగారి జీవితంలో విష్ణువర్ధన్ గారు, జి భాగ్యలక్ష్మి గారు మరియు ఎలక్ట్రానిక్ అందరికీ రూపుదిద్దేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,71,19,995 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 54,79,98,000 రూపాయలు లబ్ధి చేరుకుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల్ జిల్లాలో 6,964 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాం. ఇందుకు గాను 17,12,00,000 రూపాయలు వ్యయం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పంట రుణమాఫీ పథకమును 18/7/2024 తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రారంభించబడింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని 58,113 రైతులు తీసుకున్న పంట రుణాలను 4 విడతలలో 513 కోట్ల రూపాయల పంట రుణమాఫీ చేయడము జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటకు కట్టుబడి ఉంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది. ఈ పథకం 26 జనవరి 2025 నుండి అమలు చేయబడుతుంది. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు పెంచమైనది. జిల్లాలో ఇప్పటి వరకు 10,393 మంది భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎంపిక చేయబడి జరిగింది. 2024-25 సంవత్సరం వానాకాలం సీజన్కు గాను 71 వరుగోను కేంద్రాల ద్వారా 8,822 మంది రైతుల నుండి 65,177 మెట్రిక్ టన్నులు వరి ధాన్యమును కొనుగోలు చేసి ఇప్పటి వరకు 7,913 మంది రైతులకు 138,92,40,40,000 రూపాయలను వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగినది. మరియు వరి ధాన్యముకు క్వింటాల్కు 500 రూపాయలు అదనపు బోనస్ కింద 6,11,00,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగినది. జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ప్రారంభించింది. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జిల్లాలో ఇప్పటి వరకు 1,44,749 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను సర్వే చేయడం జరిగినది. అల్పాదాయ వర్గాలకి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతలను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాము. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులో పెంచుతున్నాము. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇప్పటి వరకు 6,17,059 కుటుంబాలకు ఈ పథకం లబ్ధి చేరుకుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 15,96,81,081 రూపాయలు సబ్సిడీ అందజేసింది. ఆడబిడ్డలు కన్నీళ్లు తుడపాలన్న లక్ష్యంతో ప్రారంభించి మహాలక్ష్మి పథకంలోని మరో పథకం
500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం జిల్లాలో 94,536 మందికి లబ్ధి చేరుకుంది. దీనికి గాను ప్రభుత్వం 5,69,97,000 రూపాయలు సబ్సిడీ అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మెస్ ఛార్జీలు పెంచినందున పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా 1 నవంబర్ 2024 నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు కూడా ప్రభుత్వం పెంచడం జరిగినది. జిల్లాలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఐడిఓసి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ప్రజలు తమ సమస్యలు అర్జీలు ఇచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాలకు హాజరై తమ అర్జీలు సమర్పిస్తున్నారు. ఇట్టి అర్జీలను ప్రభుత్వం నుండి చర్యలు చేపడుతున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ప్రభుత్వ పాఠశాలలోనే మౌలిక వసతులు మరియు సివిల్ వర్క్ సంబంధించిన పనుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో 460 ప్రభుత్వ పాఠశాల యందు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 330 పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో పనులు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 9,16,00,000 రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 2 పాఠశాలలను 5,54,20,000 రూపాయలతో పనులు పూర్తి అయినవి. మిగతా పాఠశాలలో పనులు ప్రగతిలో కలవు. జిల్లాలో 450 అమ్మ ఆదర్శ పాఠశాల యందు పారిశుద్ధ నిర్వహణకి 96,33,000 రూపాయలను మంజూరు చేయడం జరిగినది. సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ భూములకు పరిరక్షించే కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం చూపనున్నాము. రాష్ట్ర భూభారతి చట్టం ద్వారా వ్యవసాయ భూములు విక్రయాల ప్రక్రియను సులభతరం చేస్తున్నాము. జిల్లాలో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించేలా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ పోలీస్ మన కోసం ఉన్నారని ప్రజలు మరింత నమ్మకాన్ని కలిగిస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహించడం జరుగుతుంది. మరియు పోలీసులు చేపట్టిన పకడ్బందీ చర్యల ద్వారా గ్రేవ్ కేసులు, హత్యలు, మహిళల వ్యతిరేకంగా జరిగే నేరాలు తగ్గడం జరిగింది. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయం. మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం పట్టుదల, ప్రజల ఉద్యమం ఆకాంక్షలు, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టింది. శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ మరియు స్థానిక సంస్థలకు, జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, శాంతి భద్రత నిర్వహణలో ఎల్లప్పుడూ కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. తెలంగాణ రాష్ట్రపు విషయాలన్నింటినీ వారు కులంకషంగా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే విధంగా నేను చెప్పేటువంటి విధంగా ఉన్నవి సంబంధించినటువంటి వారు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి. ఆ పాటని హోమ్ గద్వాల్ వారు 3వ పాటగా తల్లి భారతికి వందమన్ అనేటువంటి ఆ పాటకు వారు చేయాల్సి ఉంటుంది. తర్వాత అనగారిన జీవితంలో అక్షర దీపం అనేటువంటిది కేజీబీ అందించడానికి బాలభవన్ చిన్నారులు 5వ అంశంగా వారు ఉండాలి. వీరందరూ వీరికి సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్ ఎవరెవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి పాట ప్లే అవుతుందా లేదా చూసుకోవాలి. ముందుగా ఇదే భారతం అనేటువంటిది గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ చిన్నారులు
నెక్స్ట్ రెడీగా ఉండాలి. ఏ వతన్ TSWRA సొసైటీ గట్టు వారు ఇక్కడికి వచ్చి ఉండాలి మేడం. ఎవరైతే ఉన్నారో వారు చిన్నారులు కూడా రెడీగా ఉండాలి. కమాన్ స్టార్ట్. ఇది జగతికి సింగారం మన భారతం ఇలలో పూలరథం నిన్ను తానోన చేర్చుకుంది నీ అక్షరాలయానిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు పద్యాల పదములు ఆటలు పూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కథలమంటున్నది చదువు నేర్చిన నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నీకు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పడుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నింగి నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెను ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను గతమంత కథగల్లి మహనీయుల చరిత వినిపించెను కరము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కథలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పడుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నువ్వు దేశాలు దాటినా
చూశారు కదా, చిన్నారు ఎంత చక్కగా చేశారు. సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నట్టుగా తమ పాటలో ఇదే మన భారతం ఇళ్ళలో పూలరథం అంటూ ప్రభుత్వ పాఠశాలను గుర్తు చేశారు, గురువుని గుర్తు చేశారు. పోరాటం చేసి మనకు దేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పోరాట వీరులను కూడా వారు గుర్తు చేశారు. గట్టిగా అభినందిద్దాం చిన్నారులను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ప్రదర్శన అందించారు. వీరికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి కూడా ఒకసారి మనం గట్టిగా చప్పట్ల ద్వారా చక్కగా తీర్చిదిద్దినటువంటి నృత్య దర్శకులైనటువంటి నృత్య ఉపాధ్యాయులు సొసైటీ గట్టువ చిన్నారు ఒకసారి చప్పట్ల ద్వారా మనం వారిని ఆహ్వానించి అభినందిద్దాం. తెలుగు బాల దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు. ఎంత పెద్ద దొర అయినా కూడా దోచుకోలేనటువంటిది. దొంగలెత్తుకపోరు. మన ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్ని తీసుకుపోతారట, తీసుకుపోవచ్చు. Bye.
నిర్వహించినటువంటి భారత తెలుగు ఉపాధ్యాయుని ఆమె. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. సంబల్పూరి అంటూ మన చిన్నారులు చేస్తున్నారు. ఒరిస్సా నృత్యాన్ని అందించడానికి భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మనమందరం ఒకటే, మనమంతా ఒకటే. ట్రైబల్ది
వందనం అంటూ చిన్నారులు ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ నుంచి వారు రావడం జరిగింది. చిన్నారులు చూడండి బుడి బుడి అడుగులు వేస్తూ మన ముందు వారు తమ ప్రదర్శన అందించడానికి ఇక్కడికి విచ్చేశారు. వారికి మన అభినందనలు తెలియజేసుకుంటూ తల్లి భారతికి వందనం.
చిన్నారులు అడుగు వేయడం కూడా వారికి చాలా చేతగానటువంటి చిన్నారులు. వాళ్ళు ఏం చేసినా కూడా ముందుగానే ఉంటుంది. గట్టిగా వారందరూ చిన్నారులకు అందరికీ మన చప్పట్ల ద్వారా వారికి నృత్యాలు నేర్పించినటువంటి గురువులందరికీ మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కమాండేషన్ సర్టిఫికెట్స్ ఇప్పుడు మన వేదిక మీద ఉన్న పెద్దలు అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ముందుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ వేదికకు సార్ దయచేసి గమనించండి, వేదికకు ఎడం వైపు నుంచి రావాలి, తీసుకొని కుడి వైపు నుంచి వెళ్ళిపోవాలి. దయచేసి సహకరించాలి. డిపార్ట్మెంట్ మేము అనౌన్స్ చేస్తాం, వారందరూ కూడా వేదికకి ఎడం వైపుగా రావాలి. ఇక్కడ వచ్చేసి బి శ్యామ్ సుందర్ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఐడిఓసి. తర్వాత రమేష్ బాబు గారు గారు డిస్ట్రిక్ట్ విఎన్ఏహెచ్ ఆఫీసర్. తర్వాత సరోజ గారు డిస్ట్రిక్ట్ ఎస్సిడి ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారు. తర్వాత సరోజ గారు. తర్వాత కలెక్టరేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు రెడీగా రావాలి సార్. శ్రీ ఎస్ వీరభద్రప్ప గారు ఏవో కలెక్టరేట్ సార్. తర్వాత ఎన్ కరుణాకర్ గారు డిటి కలెక్టరేట్ భద్రప్రసాద్ ఏవో గారు. తర్వాత ఎన్ కరుణాకర్ గారు. తర్వాత ఈ ఆంజనేయులు గారు. తర్వాత ఎస్ రాఘవేంద్ర గౌడ్ గారు, కె రాఘవేంద్ర గారు, నరేష్ కుమార్, ఎం మహేందర్ గారు. మీరు రెడీగా ఉండాలి. ఆంజనేయులు గారు, ఎస్ రాఘవేంద్ర గౌడ్ గారు, కె రాఘవేంద్ర గారు, నరేష్ కుమార్, బి సురేష్ గారు, చైతన్య గారు, సతీష్ గారు, శివ గారు, ఏ రాజు గారు, విష్ణు, మధ్యలేటి, వెంకటేష్, గోవిందు, కుమార్. వీరందరూ కలెక్టరేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారందరూ. సురేష్, చైతన్య, సతీష్, శివ, ఏ రాజు, విష్ణు, మధ్యలేటి, వెంకటేష్, గోవిందు, కుమార్. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు రెడీగా ఉండాలి సార్. వీరైన తర్వాత ఎన్ జ్యోతి గారు మేడం రెడీగా ఉండాలి. తహసీల్దార్ ఐజా మొహమ్మద్ షాయిదా బేగం గారు తహసీల్దార్ కేటీ రెడ్డి, సి ప్రభాకర్ గారు తహసీల్దార్ వడ్డేపల్లి, విజయ్ కుమార్. వీరందరూ రెడీగా ఉన్నారు. విష్ణు, మధ్యలేటి, వెంకటేష్, గోవిందు, కుమార్. వీరందరూ కలెక్టరేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెందినవారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెడీగా ఉండాలి. దయచేసి గమనించగలరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ ఎన్ జ్యోతి గారు తహసీల్దార్ ఐజా, మొహమ్మద్ షాహిదా బేగం గారు తహసీల్దార్ కేటీ దొడ్డి, సి ప్రభాకర్ గారు తహసీల్దార్ వడ్డేపల్లి, విజయ్ కుమార్ గారు నాయబ్ తహసీల్దార్ ఆర్డీఓ ఆఫీస్, ధరణిష నాయబ్ తహసీల్దార్ మానవపాడు గారు, ఎండి సికిందర్ గారు అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ గారు, ఉదయ్ కుమార్ ఆర్ఐ, ఎండి సికిందర్ గారు, ఉదయ్ కుమార్ గారు, గురురాజు గారు, జయమ్మ గారు, గోవిందు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీ టి నరేంద్రరావు గారు ఏఆర్డిఎస్పీ గారు, శ్రీ బి సతీష్ కుమార్ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, జి రవిబాబు గారు సిఐపి, సిహెచ్ టాటా బాబు గారు సిఐపి, టి శ్రీనివాసులు గారు,
సిఐపి నాగేశ్వర రెడ్డి గారు, సిఐపి టి వెంకటేష్ గారు, ఆర్ఐ రావాలి సార్. ఇవి అయిపోయింది సార్, రెవెన్యూ వారు అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ నెక్స్ట్. శ్రీ టి శ్రీనివాసులు గారు, సిఐపి శ్రీనివాసులు గారు సార్. జి రవిబాబు గారు, టాటా బాబు గారు లేరు. శ్రీనివాస్ గారు, తర్వాత నాగేశ్వర రెడ్డి గారు సార్, టి వెంకటేష్ గారు, ఆర్ఐఎం గారు, డి జగదీశ్వర్ గారు ఎస్ఐపి, ఎం స్వాతి గారు ఎస్ఐపి, సిహెచ్ శ్రీకాంత్ గారు ఎస్ఐపి, ఏ విజయ్ కుమార్ సార్, వెంకటేష్ గారు ఆర్ఐఎం గారు, తర్వాత డి జగదీశ్వర్ గారు, ఎం స్వాతి గారు, సిహెచ్ శ్రీకాంత్, ఏ విజయ్ కుమార్, పి శ్రీనివాసరావు, వి రజిత, ఎస్ కన్నయ్య, జి బుచ్చయ్య, టి వెంకటేష్, ఈ తిరుమల గ్రూప్, హెచ్ నాగరాజు, రాజశేఖర్, డి శ్రీనివాసులు, ఎం వెంకటరమణ, మహేష్, నభిరసు, కె రామకృష్ణ, ఇస్మాయిల్, కరుణాకర్, భీమేష్, డి అంజనీయులు, సంతోషమ్మ. రజిత, ఎస్కే కన్నయ్య, జి బుచ్చయ్య, పి వెంకటేష్, ఈ తిరుమల గౌడ్ గారు, హెచ్ నాగరాజ్ గారు, తిరుమల గౌడ్ గారు, నాగరాజ్ గారు, తర్వాత రాజశేఖర్ గారు, డి శ్రీనివాసులు గారు, ఎం వెంకటరమణ గారు, మహేష్ గారు, వెంకటరమణ గారు, మహేష్ గారు, నవీ రసూల్, రామకృష్ణ గారు, ఇస్మాయిల్ గారు, కరుణాకర్ గారు, భీమేష్ గారు, డి అంజనీయులు, సంతోషమ్మ, ఎస్ గోవింద్ గారు, నవీన్ కుమార్, హారిక, టి రాజు, కె ఉపేందర్, టి లోహిత్, ఎం లచ్చన్న, విష్ణువర్ధన్, అయ్యన్న, వి రమేష్ ఆచారి, సురేష్, డి హనుమంతు, శారద, బి రఘునాథ్ రెడ్డి, సి రమేష్, కె రాఘవేంద్ర, ఎస్ కాజామయ్య, ఆంజనేయులు, విష్ణువర్ధన్, జి రమేష్, ఎండి భాష, టి శంకర్రావు. వీరందరూ రెడీగా ఉండాలి సార్. నెక్స్ట్ 10th బెటాలియన్ టిఎస్ఎస్పి బిచ్ వాళ్ళ వారు రెడీగా ఉండాలి. వీరి తర్వాత సంతోషమ్మ గారు, ఎస్ గోవింద్ గారు, నవీన్ కుమార్ గారు, హారిక గారు, టి రాజు, కె ఉపేందర్ గారు, టి లోహిత్ రెడ్డి గారు, ఎం లచ్చన్న గారు, విష్ణువర్ధన్ గారు, అయ్యన్న గారు, వి రమేష్ ఆచార్య గారు, తర్వాత సురేష్ గారు, గోవింద్ సార్ తర్వాత నవీన్ కుమార్, హారిక, టి రాజు, తర్వాత వి రమేష్ ఆచార్య గారు, సురేష్ గారు, డి హనుమంతు, రమేష్ ఆచార్య గారు, సురేష్ గారు, డి హనుమంతు గారు, శారద గారు, తర్వాత రఘునాథ్ రెడ్డి గారు, సి రమేష్ గారు, వర్షం.
శారద గారు, విష్ణువర్ధన్, జి రమేష్, వండి భాష, పి శంకర్రావు గారు. తర్వాత 10th బెటాలియన్ వారు సార్ రెడీగా ఉండాలి. శ్రీ టి నరేందర్ రెడ్డి గారు, అసిస్టెంట్ సిఎంటి, శ్రీ పి రాజు గారు, జేఆర్పి సింగ్ గారు, మీరందరూ రెడీగా ఉండాలి. మీరైన తర్వాత ప్రశంసా పత్రాలను అందుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి శ్రీ పి రాజు గారు, నరేంద్ర రెడ్డి గారు. రైట్ సార్. ఓకే వాళ్ళకి చెప్పండి సార్. సార్ బి రాజు సార్, బెటాలియన్ నుంచి బి రాజు గారు. మీరు అయిపోయింది. రాజు సార్, నరేందర్ రెడ్డి గారు, శ్రీ బి రాజు గారు, శ్రీ జేఆర్పి సింగ్ గారు, శ్రీ ఎం సత్యనారాయణ గారు, శ్రీ బాల్యానాయక్ గారు, శ్రీ ఎం శివశంకర్ గారు, ఆర్ శ్రీనివాసన్ గారు, ఎం నాగరాజు గారు, డిసి ఎల్ఐ గారు, వై భీమప్ప గారు, కె మధుసూదన్ గారు, కె నాగరాజు గారు. బెటాలియన్ చెందినటువంటి వారు. తర్వాత ప్రశాంత్ గారు, బి కృష్ణ, వీరరాజు, వీరందరూ 10th బెటాలియన్ చెందిన వారు. తర్వాత డిస్ట్రిక్ట్ వెటరనరీ అండ్ యానిమల్ హస్బెండరీ సార్, వెటరనరీ డిపార్ట్మెంట్ వారు రెడీగా ఉండాలి సార్ దయచేసి. వారి తర్వాత డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ వారు రెడీగా ఉండాలి. వారి తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు రెడీగా ఉండాలి. ముందుగా డిస్ట్రిక్ట్ వెటరనరీ డిపార్ట్మెంట్ వారు 10th బెటాలియన్ వారికి ప్రశంసా పత్రాలు అందిస్తున్నారు. ప్రశాంత్ గారు, కృష్ణ, వీరరాజు గారు. ప్రభాకర్ గారు, వడ్డేపల్లి తహసీల్దార్ గారు, వడ్డేపల్లి తహసీల్దార్ గారు ప్రభాకర్ గారు. తర్వాత అఫ్జల్ బాబా గారు, అఫ్జల్ బాబా గారు. తర్వాత డిస్ట్రిక్ట్ వెటరనరీ డాక్టర్ ఎస్ రంజిత్ కుమార్ గారు, సంబంధిత అధికారి ఉన్నారు, వారితో పాటు ఉండాలని కోరుచున్నా. శ్రీ రంజిత్ కుమార్ గారు. తర్వాత డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు శ్రీ పి సహదేవుడు గారు, శ్రీమతి యామిని గారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ నుంచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ సార్ శ్రీ పి సహదేవుడు గారు, శ్రీమతి యామిని గారు, శ్రీ జి వేణుగోపాల్ గారు, శ్రీ పి రమణ గారు, శ్రీ రఘునాథ్ రెడ్డి గారు, శ్రీ సురేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంపీ ఇంట్రా వారు రెడీగా ఉండాలి. శోభారాణి గారు, శ్రీమతి నరేందర్ గారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి శ్రీమతి జి రాజేశ్వరి గారు, శ్రీ ఎన్ రాజశేఖర్ గారు, వీరిద్దరు డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి. తర్వాత